సెక్రటరియట్ లో ఇవాల్టి నుంచి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు ప్రక్రియ మొదలుపెట్టింది ప్రభుత్వం. ఇక రెగ్యులర్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఈ పద్ధతిని అమలు చేస్తుంది. సెక్రటరియట్ లో 4వ తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్ఓలు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల వరకు 2000 మంది పనిచేస్తున్నారు. ఇక ఐఏఎస్లు మినహా అందరికీ ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సెక్రటరియట్ లోని ప్రతి ఫ్లోర్ లో ఎంట్రీల దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ మిషన్లు ఏర్పాటు చేశారు. ఇక ఉద్యోగుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ప్రక్రియను తీసుకువచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సెక్రటరియట్ లో ఉద్యోగుల విధులకు హాజరవుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కోమిటిరెడ్డి, పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనరసింహ తమ ఫేషీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డ్యూటీలకు ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.